హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయా టైలర్ క్లాస్ 2. మనము ఫస్ట్ డే అసలు ఏ మిషన్ వాడాలి, ఎలా వాడాలి, మిషన్ యొక్క పార్ట్స్ ఎలా ఉంటది, మన థ్రెడ్ ఎలా పెట్టాలి, బాబిన్ లో ఎలా దారం పోసుకోవాలి అనేటటువంటి స్టెప్స్ చూసుకున్నాం కదా. ఈ క్లాస్ 2 లో అసలు కంట్రోల్ ఈ మిషన్ మన కంట్రోల్లోకి రావాలి. స్టిచ్చింగ్ అనేది మనం ఎటంటే అటు తిప్పే విధానంలో రావాలి కాబట్టి అది ప్రాక్టీస్ చేద్దాం ఈ రోజు. ఫస్ట్ మనము స్టిచ్చింగ్ వెనక్కి ముందలకి పోకుండా ఒకే లైన్ వెనక్కి మాత్రమే నడిచేటట్టుగా మనం ఫస్ట్ ఏం చేయాలంటే పేపర్ మీద కుట్టుకొని చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, పేపర్ మీద కుట్టాలి. చూడండి, మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ కదా, రాని వాళ్ళకి చెప్తున్నా, ఇది బిగినర్స్ మాత్రమే చెప్తున్నాను. అయితే మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ముందుగా డైరెక్ట్ క్లాత్ మీద ఏం కుట్టకండి. పేపర్ తీసుకొని పేపర్ మీద ఇలా లైన్ ఇలా కుట్టండి. ఇలా కుడుతూ ఉండండి. ఇలా కుడుతున్నప్పుడు అయితే మీరు ఇప్పుడు థ్రెడ్ పెట్టి తొక్కుతున్నటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు అదేమవుతుందంటే వెనక్కి ఇప్పుడు ఇట్లా కుడుతున్నప్పుడు ఈ క్లాత్ అనేది పేపర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఇంకా మీరు వెనక్కి తొక్కినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్లా వెనక్కి తిరిగినప్పుడు ఇది ముందుకు వచ్చేస్తుంటది కుట్టు. అలాంటి ప్రాసెస్ రాకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలంటే దీన్ని పేపర్ మీద కుడుతూ ఉండాలి. పేపర్ మీద కుడుతున్నప్పుడు ఆ పేపర్ ఇలా కుట్టు నుంచి వెనక్కి జరిగిపోతుంటది అనమాట. ఇలా ఇలా ఎడ్జ్లు కుట్టడము, ఇంకా ఇట్లా స్ట్రైట్ లైన్స్ కుట్టడము, మళ్ళీ ఇలాగే తిప్పడము, ఇట్లా క్రాస్ చేయడము, ఇలా పేపర్ మీద ఎటంటే అటు కుట్టు ఇష్టం ఉన్నట్టు ఎట్లయినా సర్కిల్ కుట్టడము, ఇట్లా సర్కిల్ కుట్టడము, ఇలా చేస్తూ ఉండాలి. ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఎందుకంటే మనకు మిషన్ అనేది ఎటంటే అటు తిరిగేటట్టు డైరెక్ట్ క్లాత్ మీదనే చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ క్లాత్ ఇరుకుబట్టినట్టు అది మనకు కొంచెం ప్రాక్టీస్ చేయరాక ఇబ్బంది అనిపిస్తుంది. ముందుగా మీరు ఏం చేయండి అంటే స్టార్టింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకేనో ఇది పేపర్ మీద ఇలా మీకు కావాల్సినటువంటి ఇనిషియల్ తిప్పడము, మీరు ఒక లెటర్స్ ప్రకారం కుట్టడము, మీరు ఎలా కుట్టాలనుకుంటే అలా ఇలా దీని మీద ప్రాక్టీస్ చేయండి కొద్దిసేపు. ఒక 5 minutes దాకా, ఒక 10 minutes దాకా పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఓకే, ఇది పేపర్ మీద కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ మనకు కరెక్టే వస్తుందా అనేది మీరు చూసుకోవచ్చు. ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు వైట్ పేపర్ మీద చూద్దాం, అప్పుడైతే కరెక్ట్ కనపడుతుంది. వైట్ పేపర్ మీద చూద్దాం. వైట్ పేపర్ మీద ఇలా లైన్స్ ఇట్లా లైన్స్ అనేది ఇట్లా స్ట్రైట్ కుట్టండి ఒక కుట్టు. ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా కొంచెం క్రాస్ ఇట్లా కుట్టండి, ఇట్లా తిప్పుతూ కుట్టండి. అంటే మనకు మిషన్ అనేది ముందుగా మనకు కంట్రోల్ కావాలి, స్టిచ్చింగ్ కంట్రోల్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ వేసేటప్పుడు మనం మూలలు తిప్పాల్సి వస్తుంటది కాబట్టి అట్లా ప్రాక్టీస్ అవ్వాలి ముందే. మనం డైరెక్ట్ డిజైన్ బ్లౌజులు కుట్టేటప్పుడు ప్రాక్టీస్ కావాలంటే అది తిరగదు, స్టిచ్ అవుతుంటది. మనం ముందే స్టిచ్చింగ్ మిషన్ ఏంటంటే అటు ఇట్లా వంకలు కుట్టడము. ఇంకోటి ఏంటంటే రౌండ్ ఇట్లా ఇది ఉంది కదా, సర్కిల్లో కూడా కుట్టడం నేర్చుకోవాలి. ఇట్లా సర్కిల్లో కూడా కుట్టడం నేర్చుకోవాలి. ఇట్లా తిప్పడము, ఇలా రావడం నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏదన్నా మీకు ఏ షేపు ఇప్పుడు ఏ లాగా కుట్టాలి అనుకుంటే ఇట్లా నెక్స్ట్ తీయండి, మళ్ళీ ఇక్కడే పెట్టండి. ఇలా నీకు ఇప్పుడు ఏబిసిడీలలో లేటెస్ట్ ప్రకారం కుట్టాలనుకున్నా అట్లా పేపర్ మీద అట్లా ట్రై చేయండి కొద్దిసేపు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ స్టిచ్ చేయాలి, తర్వాత ఇట్లా క్రాసెస్ లో ఇట్లా చేయాలి, వంకలుగా ఇట్లా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోవాలి. మళ్ళీ రౌండ్ లో ఇలా కుట్టడము కొన్ని స్టెప్స్ వేయాలి. మళ్ళీ లెటర్స్ టైప్ లో ఏ గాని, బి గాని, ఎస్ గాని, మీకు ఎలాంటి లెటర్స్ కావాలనుకుంటున్నా ఆ లెటర్స్ లలో కుట్టడం కూడా మీరు ఇవి చేస్తే ఏమైతుందంటే మిషన్ అనేది మీకు కంట్రోల్ లోకి వస్తుంది. మీకు ఎలాంటి స్టిచ్చింగ్ ఇప్పుడు నెక్స్ దగ్గర ఇట్లా గల్లాలు ఉన్నాయనుకోండి, రౌండ్ దగ్గర, ఇంకా క్రాస్ నెక్స్ వచ్చినప్పుడు అలాంటి దగ్గర ఇట్లా మీరు ముందే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచిగా నీట్ గా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అనేది నీట్ గా అవుతుంది. డైరెక్ట్ మీరు బ్లౌజులు కుట్టినప్పుడు, ఇంకా ఫ్రాక్స్ కుట్టినప్పుడు నీట్ గా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఈ మూలలు ఇవన్నీ రౌండ్స్ ఇదంతా
స్టార్టింగ్ లో నేర్చుకోవాలి ఒక పేపర్ మీద ఫస్ట్. అయితే నెక్స్ట్ ఈ పేపర్ మీద అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్స్ ట్రై చేయాలి. ఇప్పుడు క్లాత్ ఉందనుకోండి, ఇట్లా క్లాత్ తీసుకోవాలి, ఇట్లా క్లాత్ మీద ట్రై చేయాలి. సెకండ్ స్టెప్ క్లాత్ మీద ఎట్లాగో ఇది కూడా సేమ్ ఒకసారి ఇట్లా మలిచి ఇలా రెడ్ అయిపోయింది. ఇది ఒకసారి ఇట్లా స్ట్రైట్ గా క్లాత్స్ పెట్టి కుట్టడం స్టార్ట్ చేయాలి. మనం క్లాత్స్ పెట్టి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా ఇట్లా ఇట్లా కూడా ఒక 2-3 ఇట్లా మడతలు వేసి కుట్టడము. ఇట్లా ఇట్లా మడతేసి ఇట్లా ఇలా మడతేసి ఇట్లా ఈ స్ట్రైట్ గా ఇలా ఒక లైన్ ప్రకారం దీని మీద కూడా సేమ్ పేపర్ మీద కుట్టినట్టుగానే కొన్ని లైన్స్ ప్రకారం కుట్టడము అలా నేర్చుకోవాలి. ఇట్లా స్ట్రైట్ గా రాగలగాలి. మళ్ళీ ఇలాంటి ఎడ్జ్లలో కూడా ఇప్పుడు చివరి ఎడ్జ్ ఉంది కదా, ఈ చివరి ఎడ్జ్ అమ్మటి వంకలు లేకుండా ఇట్లా కుట్టడం కూడా నేర్చుకోవాలి. చివరికి అంచమ్మటి బార్డర్ లో చివరి బార్డర్ లో కూడా కుట్టడం నేర్చుకోవాలి. ఇలా ఇలా నేర్చుకోవాలి. ఇట్లా ఇంత చివరి కూడా కుట్టేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ బ్లౌజుల మీదనే కుడతా అంటే తర్వాత ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. దీని మీద కూడా మనం ఏదైనా ఇన్షియల్స్ కానీ లేకపోతే రౌండ్ కానీ ఇట్లా కొన్ని ఇట్లా ఇట్లా వంకళ్ళు కుట్టడం కానీ క్లాత్ మీద అయితే పేపర్ మీద ఈజీగా వస్తుంది, కానీ క్లాత్ మీద కొంచెము అటు ఇటు పోతుంటది. జాగ్రత్తగా కుట్టడం నేర్చుకోవాలి. ఇట్లా ఇలా కుట్టడము, మళ్ళీ దీన్ని ఇలా కుట్టడము, ఇట్లా ఇట్లా క్రాస్ లైన్ లా కుట్టడము, వీలైతే మళ్ళీ రౌండ్ లా కుట్టడము. ఇట్లా రౌండ్ లా కుట్టడము. ఇలాంటి ప్రాక్టీస్ చెయ్యాలండి ముందుగా. మనము స్టిచ్చింగ్ అంటే డైరెక్ట్ మిషన్ ఎక్కేసి ఇక కుట్టాలి బ్లౌజ్లు అనేటటువంటి థాట్స్ తీసేయండి. స్టార్టింగ్ లో ఇలాంటి ప్రాక్టీస్లు చేయడం వల్ల మీరు చాలా తొందరలో బ్లౌజెస్ కుట్టగలుగుతారు. ఇంకా ప్లస్ ఏంటంటే ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ బ్లౌజ్లు ఇచ్చినా, డిజైన్స్ అవి కుర్తీలు ఇచ్చినా ఏమైనా మంచి సక్సెస్ఫుల్ గా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఇది పెద్ద ఏం చేస్తానులే ఇది వస్తుందిలే మాకు అని అనిపిస్తుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుందండి మనకు. అది అంత నీట్ వస్తుందా లేదా అర్థమవుతుంది. ఇట్లా ముడతలు పోవడం అలా వస్తుంటది. కాబట్టి మనం కొంచెం ప్రాక్టీస్ చేయటమే బెటర్ అన్నమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇట్లా కొన్ని ఇట్లాంటి క్లాత్స్ సన్నగానే తీసుకోవాలి. ఇలా ఇలాంటి క్లాత్ తీసుకొని ఫస్ట్ స్టెప్ ఇట్లా మలిచేసి ఇలా మలిచి మళ్ళీ నెక్స్ట్ ఇలా మలిచేసి మళ్ళీ ఇలా మలవాలి. ఇలా మలిసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఈ పోగులు అనేది కనపడకుండా లోపల పోయేటట్టుగా ఒక స్టెప్ ఇటు ఒక స్టెప్ ఇటు ఇది ఇలా అండి. మళ్ళీ ఒకసారి ఇలా పెట్టేసి ఇలా పెట్టాలి. ఈ రెండింటిని మళ్ళీ కలిపి ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసినట్లయితే ఇట్లా వస్తుంటది నీట్గా. ఇలా పెట్టాలి, ఇలా కుట్టుకోవాలి. ఇట్లా కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎంత సింపుల్ కూడా ఇంత సేపు చెప్పిందని మీరు అనుకోకండి, వీటితోటే మెయిన్ ఉంటది. ఇట్లా ఈ చివరికి కూడా మంచి స్ట్రైట్ మీరు కుడుతుంటే తెలుస్తుంది, చూసేటప్పుడు ఈజీనే అనిపిస్తుంది, కానీ రాని వాళ్ళకు ఇది కూడా చాలా కష్టంగానే ఉంటది. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీనే అనిపిస్తుంది. మనం అందరము ఆ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి మనకు ఎంత కష్టపడితే వచ్చిందో కూడా తెలుసు. ఇలా క్లాత్ మీద ఇలాంటి స్టెప్స్ కొన్ని డిజైన్స్ లాగా ఇలా ఇలా స్టిచ్చింగ్ చేయండి. ఇది క్లాస్ 2లో ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ క్లాస్ 3లో మనకు ఇంకేం మేము కుట్టాలి ఫస్ట్ ఇవైతే నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కుట్టాలో చెప్తాను. ఇవైతే ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక నైట్ 7 to 8 వరకు దీనికి టైం ఇచ్చుకురు అనుకోండి, 1 month లో మీరు క్లియర్ గా మంచి టైలర్ అయిపోతారు. అది నేను మాత్రం చెప్పగలను. మీరు నన్ను ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ బ్లౌజులు మీరు కుట్టుకొని ఇంకా వీలైతే
కస్టమర్లవి కూడా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారండి. ఓకే అండి, మరి దీన్ని ప్రాక్టీస్ చేసి మీకు ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా లేదు మీరు కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే అయితే మీకు ఇంకేం వీడియోలు కావాలో, మీకు ఏమైనటువంటి స్టిచ్చింగ్ లో మీకు ఉండేటటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకోసం వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేస్తాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు మాత్రం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశానంటే మీకు మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా తొందరగా మిషన్స్ మీరు నేను చెప్పేటటువంటి టిప్స్ మొత్తం నేర్చుకోగలుగుతారు. ఓకే.